కడప మేయర్గా ఎన్నికైన పాకా సురేష్కు తొలి రోజే చేదు అనుభవం ఎదురైంది. మేయర్ సురేష్కు వ్యతిరేకంగా నగరంలో కొందరు వ్యక్తులు ప్లకార్డులను ఏర్పాటు చేసి కలకలం రేపారు. ఫ్లెక్సీలతో మేయర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మన కడపకు ఇదేం కర్మ, సిగ్గు సిగ్గు అంటూ ఫ్లెక్సీలతో రాతలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. ఇంటి పన్ను చెల్లించకుండా కార్పొరేషన్ ఆదాయానికి సురేష్ గండి కొట్టారంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వంలో కార్పొరేటర్ గా ఉండి 1,26,000 పైచిలకు ఇంటి పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారంటూ ఫ్లెక్సీలలో రాశారు. అయితే ఈ ఫ్లెక్సీలపై మేయర్ అనుచరులు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే నగరంలో వెలసిన ఫ్లెక్సీలను మేయర్ అనుచరులు తీసివేశారు. అసలు ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. నిన్న కడప కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో మేయర్గా పాకా సురేష్ను వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక జరగగా మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు నిత్యానందారెడ్డి, షఫీలు బలపరిచారు. దీంతో పాకా సురేష్ ఏకగ్రీవంగా మేయర్ ఏర్పాట్లైన జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ప్రకటించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గంగోత్రి కడప మేయర్ గా నిన్న ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఎవరైతే 47వ డివిజన్ సంబంధించినటువంటి పాకా సురేష్ పై అప్పుడే వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉదయమే ఒక ఫ్లెక్సీ వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫ్లెక్సీ ఎవరు వేశారు అనేటువంటిది కూడా ప్రస్తుతానికైతే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మేయర్ పాకా సురేష్ కు సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను దాదాపు 1,26,000 బకాయి ఉంది అనేటువంటిది, అలాగే ఇలాంటి వ్యక్తి మనకు మేయర్ అవసరమా, ఇదే మనకు ఈ కర్మ అనేటటువంటి విధంగా ఫ్లెక్సీలో ఒక రాతలు కలిగినటువంటి, అంటే ఎఫెక్టివ్ గా ఉండేటటువంటి రాతలతో కలిగినటువంటి బ్యానర్ అనేటువంటిది ఈ రోజు ఉదయం వెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫ్లెక్సీ కడప నగరంలో ఒక కలకలం సృష్టిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ప్రమాణస్కారం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు, అంటే 24 గంటలు గడచక ముందే ఒక ఫ్లెక్సీ రావడం అనేటువంటిది ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధి 1,26,000 సంబంధించినటువంటి ఇంటి బకాయి ఏదైతే ఉందో దాన్ని చెల్లించలేదనేటువంటిది, మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి 1,26,000 చెల్లించకుండా ఉన్నటువంటి పరిస్థితిలో నగరంలో కార్పొరేషన్ లో ఉండేటువంటి అధికారులు నిద్రపోతున్నారా, లేకపోతే అధికారులకు తెలిసి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచారనేటువంటిది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ వెలిసినటువంటి ఫ్లెక్సీకి సంబంధించి ఇప్పటికే ఎవరు వేశారు ఏంటి అనేటువంటిది కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలాగే ఈ వేసినటువంటి ఫ్లెక్సీకి సంబంధించి ఇప్పటికే పాకా సురేష్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిరా అనేటువంటిది కూడా మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం అయితే ఉంది. ఏది ఏమైనా కూడా ఒక నగరానికి సంబంధించినటువంటి ప్రధాన పౌరుడుగా బాధ్యతలు స్వీకరించినటువంటి పాకా సురేష్ కు సంబంధించినటువంటి ఇంటి బకాయి అంత ఉన్నా కూడా నగరానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నగర కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులు వసూలు చేయకుండా ఏ విధంగా ఇన్ని సంవత్సరాల్లో ఉన్నారనేటువంటిది కూడా ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అలాగే సొంత పార్టీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా
వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక విమర్శలు అనేటువంటి గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పాకా సురేష్ దీనికి సంబంధించి బకాయి నాది కాదు, మా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి బకాయి ఉంది, నాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటిది కూడా ఒక చెప్తున్నారనేటువంటిది కూడా ఇప్పుడు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమావేశం. అయితే ఏది ఏమైనా కూడా తల్లిదండ్రులకు కావచ్చు, పాకా సురేష్ కు మేయర్ కు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కావచ్చు, ఏదేమైనా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులది బకాయి ఉన్నా కూడా తను అవగాహన కల్పించి పన్ను చెల్లించాలనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక 47వ కార్పొరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా బాధ్యత ఉంది. మరి అలాంటి బాధ్యతను కూడా విస్మరించి 10 సంవత్సరాల నుంచి బకాయి ఉన్నా కూడా పట్టించుకోలేనటువంటిది కూడా దానికి సంబంధించిన విమర్శలు కూడా బయట వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా నగరంలో ఈ రోజు ఉదయమే ఒక ఫ్లెక్సీ అనేటువంటిది ఇదేం కర్మ అనేటువంటి విధంగా ఇలాంటి వ్యక్తిని మనము వేరుగా ఎన్నుకోవడం సిగ్గు అనడము, ఇలాంటి రాతలతో కలిగినటువంటి ఒక ఫ్లెక్సీ వెలువడటం అనేటువంటిది ఒక కడప నగరంలో చర్చనీయాంశంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.